హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు వాచ్ ఛానల్. మానసేవకి స్వాగతం. ఇది నిన్న తీసిన వీడియోలోనే మాట, అంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆఫ్ చేస్తామని చెప్పన్నాక అప్పుడైతే మా అక్క బట్టలు అయితే వచ్చింది అనమాట. అదండి సార్ నానబెడుతుంది బట్టలు అయితే. సర్ఫ్ వేసి ముందుగా అయితే బకెట్లో సర్ఫ్ వేస్తుంది అన్నమాట నీళ్ళలో, అలా వేసి గడిచాను. బట్టలు అయితే చాలానే ఉన్నాయి కానీ సగమే ఉతుకుతుందండి, ఎందుకంటే బండి అయితే దెబ్బలే కాయ సగం బట్టలు అయితే ఉతుకుతున్నామండి, ఎందుకంటే చాలా బరువు ఉంటుంది అన్నమాట. వెళ్ళాడు కాబట్టి బండి దొబ్బేది వాడు నేను కలిసి దొబ్బుతాం. మా చెల్లి అయితే దొబ్బలేదు మాట, నేను ఒకదాని దొబ్బాలి మళ్ళీ ఇబ్బంది అవుద్ది, అందుకని బండి అయితే తీసుకెళ్తాను కుదరం. ఉన్న నెల వరకు అంటే వచ్చిన వరకు బట్టలు కూన అయితే ఉతుకుతాను, మళ్ళీ కలిసి రేపు ఉతుకుతాను. అది నేను రేపు ఇంటికాడ ఉంటే బెల్లని కలిసి చెప్పాను. ఇది మాట విషయం. సార్ కలిపా నీళ్ళు అలాగే ఉంచావా? కరిగిద్ది నానితోని. ఇవ్వండి ఇలా అయితే ఇప్పుడైతే బుర్జు వచ్చేసింది మాట, ఇలా తిప్పేసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతావు నీళ్ళు అందులో, ఎందుకు నిండిపోతాయేమో. మళ్ళీ తిప్పింట్లో పోసేస్తున్నాను నీళ్ళు, ఎందుకంటే నిండిపోయి పోతాయి అన్నాం కదా. యాక్షన్ దింపేస్తున్నమాట, ఇందులో నింపేస్తుందండి బకెట్లోకి అయితే. ఇవ్వండి ఇలా అయితే మా అక్క అయితే బట్టలు అయితే నానబెట్టేస్తుంది అన్నమాట. ఇవ్వండి మొత్తం బట్టలు మొత్తం నానబెట్టేసింది అనమాట. అవేమో రేపు వచ్చిద్దండి ఆ మిగిలిన బట్టలు అయితే, ఎందుకంటే వాటర్ సరిపోవని. ఇది నానాక ఇంక ఉతుక్కోవాలి. కొనుక్కుంది మాత్రం నిద్రపోతుంది, ఎంత లేపినా లేవట్లేదండి. నానేసిన బట్టలు అయితే అట్టగా ఉండే చూపిస్తాను. ఇగోండి అయితే అట్టే ఉన్నాయి. ఇక నేను ఒక్కదాన్ని ఉతుక్కోవాలన్నమాట. ఇక నేను ఉతికేసుకుంటాను. ఇంకా అది రాదేగా, నిద్రపోయింది కదా, లేవతేగా నేను చేసుకుంటానండి పని అయితే. ఇంకా నిద్రపోయి ఉంది, ఇప్పుడే లేస్తుంది అనుకుంటా. మానస లేచిందండి. మానస అయితే లేచింది. ఇటు చూడు ఒకసారి మానస, ఇటు చూడవే, మొహం ఎత్తుడు. మళ్ళీ పడుకుంటుందండి. నా బట్టలు అయితే ఉతుకుతాం అయిపోయినాయి, బట్టలు అయితే చూపించేస్తాను. ఇగోండి బట్టలు అయితే ఉతికేసాను, మొత్తం నానబెట్టిన వరకు అయితే బట్టలు అయితే ఉతికేసాను అనమాట. ఇంకా సగం అయితే ఉన్నాయి. రేపు మళ్ళీ నీళ్ళు తెచ్చుకున్న తర్వాత సగం బట్టలు కూడా ఉతికేస్తాను అనమాట. నేను బట్టలు ఉతికేసరికి మా మానస అయితే గుర్రు పెట్టి నిద్రపోతుంది అనమాట. అయిపోయిందండి బట్టల పని, మిగతా పని ఉంటే అది చేసుకోవాలి. ఇక బట్టలన్నీ కింద పడిపోయినాయండి. మా చెల్లి వెళ్తుంది బట్టలు తీయడానికి. ఇగోండి పొయ్యి మీద అయితే చింతపండు సారు అయితే పెట్టేసినమాట. చింతపండు పిసికేసి కారం ఉప్పు కలిపేసి పొయ్యి మీద అయితే మరగనెత్తున్నాను. పొంగు కూడా వస్తుందండి, చూడండి ఎట మరుగుతున్నాను. ఇదిగోండి బట్టలు అయితే తీసేస్తుందన్నమాట. ఆరిని ఆ బట్టలు అయితే చినుకులు పడుతున్నాక తీసుకురా, రేపు ఆరాజు చినుకులు పడేటప్పుడు తెస్తావా? కింద పడ్డ చీరలు బయట పైన చినుకులు పడుతున్నాయి అంటే లేదు తగ్గినాయి అంట, తర్వాత తీద్దాంలే అంటుంది. బట్టలు అయితే కింద పడిన బట్టలు మొత్తం పైన తంది, ఆరలేదంట. నేను ఉతికేసరికి రెండు అయిందండి టైం. చినుకులు పడుతున్నాయా? అగో చినుకులు పడుతున్నాయి, తీసుకొచ్చేసా. చినుకులు పడుతున్నాయి, రేపు ఆరేసుకుందాం. చినుకులు బాగానే పడుతున్నాయండి. మా చెల్లికి చెట్టు కింద ఉంది కదా, ఏం తెలుతులేదంట. ఏం చేస్తున్నావు అక్క? కారపొడ చింతపొడి చారు అయితే పెట్టేసాక పొయ్యి మీద. ఇవ్వండి కారపొడి అయితే తీసేస్తుంది అన్నమాట మా అక్క. ఇందులోకి గిన్నెలోకి సరిపోదు కదా అన్నంలోకి, చాలా అందుకే సారు పెట్టా. చాలదని చారు పెట్టిందంట అండి. ఇదిగోండి అన్నం కూడా కొద్దిగా ఉందంట. మరి ఆ ప్యాకెట్ ఇచ్చావే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ప్యాకెట్. ఇదిగోండి అన్నం అయితే ఇలా పెట్టేది కాడ. అన్నం పొయ్యి పెట్టాలి, ఇంకా సరిపోదు. వచ్చేసి పొద్దున గెంజి అండి. నేను గ్లాస్ గెంజి తాగినాక మా అక్క ఇంకేం తాగలేదు, మా అమ్మ ఒక గ్లాస్ తాగింది. ఇంక ఇవైతే ఇంకా పారపోసేస్తున్నాయి ఇంకా మిగిలినవి. ఇప్పుడు తాగిన బాగుంటాయి కానీ ఇప్పుడు మేము తాగట్లేదు, ఇంకా పారపోస్తాను నేను బయట. ఇదిగోండి గిన్నె అయితే రుద్దేసి ఉన్నమాట. ఆ గిన్నె అది తెడ్డి అవి మిగిలితే నేను కడుక్కు వచ్చేసానండి ఇవరికి మాట. గిన్నె రుద్దే పని అయితే లేదండి. మా అక్క అయితే తాలింపు పెట్టడం కోసం సిద్ధం చేసుకుంటుంది, ఎల్లిపాయ దంచుతుంది అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయబడి ప్లీజ్ సబ్స్క్రైబ్. మబ్బు చూడండి అట్లా అయితే పట్టింది, అసలు
వాన అయితే గుమ్ము గుడిది అనుకుంటా. చూడండి, ఇటు సైడ్ లేదు, అటు సైడ్ లేదండి, అటు సైడు ఇటు సైడ్ ఉందన్నమాట. మబ్బు ఉన్నంతగా వాన పడిద్ది అనిపిస్తుంది నాకు. బాగానే పట్టింది మబ్బు, ఉంది చినుకు పడి ఆగిపోయింది. ఇప్పుడు బాగానే పట్టింది వాన మబ్బు పట్టింది. ఏం చేస్తున్నావు? కాలు పెడుతున్నావా? సరే పెట్టు. చింతపండు చారే కదా, చింతపండు చారుకి మా అక్క తాలింపు పెడుతుందండి. ఏంటి నూనె అయిపోయిందండి, కొద్దిగా ఉందంట. అలాగే వీడియో కూడా మస్తుగా కనపడుతుంది, చీకటి ముబ్బట్టినగా చీకటి వస్తుందన్నమాట. మళ్ళీ తాలింపు గింజలు అయితే వేసేసింది. గింజలు వేసుకున్నాక ఏం చేసుకుంటుంది, నూనె ప్యాకెట్ తెచ్చుకోవాలండి మా అక్కలు వచ్చాక. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసిందండి, ఎల్లుల్లిపాయలు కూడా, కరివేపాకు కూడా. అలాగే ఇదిగోండి అయిపోయింది, దించేస్తుంది మా అక్క అయితే. ఉల్లిపాయలు వేయట్లేదు అక్క? ఉల్లిపాయలు వేయట్లేదు ఇందులో, మామూలుగా వేస్తావా, విడిగా వేస్తావా? ఎందుకంటే ఫ్రైకి సరిపోదని ఆయిల్ అలా మామూలుగా అయితే వేస్తుందంట అండి మా అక్క. ఇదిగోండి చింతపండు చారు అయితే ఇవి మాట. ఇందులో పోసేస్తాం ఇప్పుడు, జాగ్రత్త, అలాగే పోసేస్తుందండి తాలింపులో. అండి తిరగపోతే పోతావా, జాగ్రత్త. అలా అయితే తిరగపోతే పోసేస్తుంది. కొద్దిగా ఆగిపోయింది చూడండి ఇందులో పప్పు, అది తీయట్లేదు మా అక్క, ఇట్లా అయితే ఏం తిప్పేస్తుంది. చూడండి చాలా అయితే చాలా బాగున్నాయండి. మా తమ్ముడికి ఇట్లా చాలా ఇష్టం అండి. మా తమ్ముడికి అంటే ఉల్లిపాయల పైన తగిలితే చాలా ఇష్టం అంట, అందుకని అలా వేస్తుంది. ఇట్లా అయితే ఉల్లిపాయలు వేసేస్తుంది ఇంకా లాస్ట్లో. మన ఫ్రై అయ్యింది ఒక టేస్ట్ ఉంటుందండి, పచ్చి అయితే ఒక టేస్ట్ ఉంటాయి. మూతేసాక ఆవిరిపోతుంది, స్మెల్ పోద్ది, మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా అయితే బాగుంటాయండి. ఇంకా రైస్ ఒకటి పెడితే అయిపోద్ది. బియ్యం అయితే పోసి ఇచ్చిందాక కడగమని. మా అక్కలు అయితే బేరానికి వెళ్ళి వచ్చేసారండి. ఒక బ్యాచ్ అయితే వచ్చేసి ఇంకో బ్యాచ్ రావాలి. ఒక బ్యాచ్ అంటే మా పెద్ద అక్క, అంటే మా రెండో అక్క, మా చెల్లి, మా పెద్ద అక్క, మా తమ్ముడు, మా పాప రావాలన్నమాట. అదే రెండో బ్యాచ్. ముందెళ్ళిన వాళ్ళు ముందుగా వచ్చేసారు, వెనకెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. బస్ ఎక్కారండి, ఇప్పుడే ఫోన్ చేశారు నాకైతే. మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు. ఇదిగోండి ఏం కూరగాయలు చూపిస్తాను. ఇది వచ్చేసి పంచదార, ఇవి ఒక్కొక్కటి చూపిస్తాను. బండి మీద వేసారు, కూరగాయలు వ్యారం పెడతాను నేను ఇవాళ. సంతలో ఉండి అసలు సరికొత్త నా ఇంటికాడ ఉంది ఇవాళ అయితే. ఇవి వచ్చేసి ఆలుగడ్డలు, ఈ బఠానీలు అండి. అబ్బా బఠానీలు తీసుకొచ్చారండి. ఇదిగోండి పొట్లం ఎంత అక్క? 10 రూపాయలు అండి పొట్లం, పర్లేదు బాగానే ఉన్నాయి. ఇవేమో గొట్టాలండి, మనం వేయించుకుంటాం అన్నమాట. ఇది 10 రూపాయలే నాకు తెలిసి, ఇది 10 రూపాయలు అండి, ఎందుకంటే 10 రూపాయలు వస్తువులు అన్నమాట. ఇవి మిల్లీ మేకర్స్, ఇవి 10 రూపాయలు, 2 రూపాయలు తీసుకొచ్చారు. ఒక సొరకాయ తీసుకొచ్చారు. అయ్యో ఇది మట్ట. ఇదిగోండి ఇవి నిమ్మకాయలు, ఈ బెండకాయలు అండి. కొద్ది జల్లు తగ్గింది ఇప్పుడే. ఇంకా ఉన్నాయండి కవర్లు, ఆలుగడ్డలు కవర్ చినిగిపోయింది అన్నమాట. ఇదిగోండి ఇవాళ నేను వ్యాపారం పెడతాను, కూరగాయల వ్యాపారం. ఇంట్లో కూరగాయలు వస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో కూరగాయలు లేకపోతే పొద్దున ఉంది చూసారా అలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి బాగున్నా గిన్నె ఖాళీ అక్క, అసలు ఏం కూరగాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు ఇవే ఉన్నాయి కదా, అది చెప్తున్నమాట. ఏమి లేకపోయినా ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని ఐడియా ఇచ్చింది అమ్మ, అది బ్రహ్మాండం, అది బాగుంది. గబాలు ఏం చేయాలి, ఏం వేసుకుని తినాలి అనుకున్నప్పుడు, ఇంట్లో కూరగాయలు అయినప్పుడు ఏం చేయాలి అన్నది. కూరగాయలు ఉంటే ఎట్లా ఉంటుంది, కూరగాయలు లేకపోతే ఎట్లా ఉంటుంది అన్నది చెప్తున్నాను నేను. ఇవి అట్టుపండ్లు అండి, ఉప్పుతున్నా అక్కడ ఓడట్లేదు. అక్కడ డజన్ ఇవి 1/2 డజన్ లాగా ఉన్నాయండి ఇవి. ఇదేంటో పొట్లం ఉంది, చూద్దాం. నాకు ముడి ఓడట్లేదు. ఇదిగోండి కవర్ కదా, ఇదైతే రైస్ మాట. ఓహో ఇస్త్రాకు, మజ్జిగ, అన్నం మాట. వాళ్ళు తిని తీసుకువచ్చారన్నమాట. ఓ బిర్యానీ అండి, బిర్యానీ మాట. మీకు కనబడుతుందో లేదో చేపెట్టి చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి బిర్యానీ.
ఇవాళ పొద్దున క్యారేజ్ అయితే కట్టుకెళ్ళలేదండి అన్నం. మా ఫస్ట్ బ్యాచ్ కట్టుకెళ్ళలేదు, అంటే మా అక్క వాళ్ళు 2 బ్యాచ్ కట్టుకెళ్ళారు, మా పెద్ద అక్క వాళ్ళమాట. వాళ్ళు కట్టుకెళ్ళలేదు, వీళ్ళు కట్టుకెళ్ళలేదు రైస్, ఎందుకంటే మేము పొద్దున లేచి వండలేదు కాబట్టి. అందుకనే మా అక్క వాళ్ళు ఇలాగ వాటిలో ఫుడ్ కొనుక్కొని తిన్నారన్నమాట. దీనికి ఖర్చు బాగానే అవుతుందండి, 150 ఇలా అవుతుంది అన్నమాట. 120 100 రూపీసేనా? 100 రూపాయలు అంటండి బిర్యానీ. అమ్మ పర్లేదు. ఇవి వచ్చేసి బర్నీలు అని చెప్పాక ఇవి నాకు చాలా చాలా ఇష్టం అంటే ఫేవరెట్. ఫస్ట్ అయితే గుగ్గీలు ఫేవరెట్ అండి, అంటే శనగలు. దానికంటే ముందు ఇదే ఫేవరెట్ నాకు. ఇవి దొరకట్లేదండి, ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదని చెప్పని నేను ఇక శనగలు అయితే కొనుక్కొచ్చుకొని నానబెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు అని చెప్పి నాకు శనగలకి మారనమాట. ఇవి నాకు చాలా ఫేవరెట్. ఇవి నాకు భలే అనిపిస్తుంది తీసుకొచ్చినందుకు. అక్క వాళ్ళకి థ్యాంక్స్ తీసుకొచ్చినందుకు. 10 రూపాయలు 2 పొట్టాలు తీసుకొచ్చినట్టు బాగున్నాయి, కట్లెట్ చేసుకునే వాళ్ళు తీసుకొచ్చింది అనుకుంటే నేను ఇంకా చెప్తున్నాను అనమాట. నిజమా? ఇంకా చొక్క అయిపోయారు అదే తర్వాత చూపుతావా? బింగడు కొత్త వెళ్ళి ఇప్పుడు రా, నేను కూడా చేసాను కాసేపు దొరికాను అనుకో. పని చేసావు చేయలేదని అట్లాగా, కాకపోతే నించొని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అందుకే కూర్చున్నావు, వాళ్ళు వెళ్ళి కడుకొచ్చి మళ్ళీ కూర్చో. అయ్యయ్యో పాపం. మనం వెళ్ళి కడుక్కొద్దామండి బియ్యాన్ని, ఎందుకంటే ఎలాగో మా చెల్లి ఒప్పుకోవట్లేదు కాబట్టి. అయితే ఇప్పుడు నేను కడుకొచ్చేసాక ఇంకా అన్నం పెట్టేసింది. చీకటిగా కనబడుతుందండి వీడియో, లైట్ వేసాను. మా అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను. ఇదిగోండి, ఏంటి అవి తినేస్తున్నావు? బస్సు అయితే నాకు ఆయన కొనుక్కున్నాను. బస్సు అంటే నా కోసం కొనుక్కు రాలేదు మాట. కొనుక్కొచ్చి ఉన్నాయమ్మా. బస్సు ఏంటి అవి బఠనీలా? ఇవే ఎయ్యి ఇవి కొనుక్కొచ్చాను. ఒక ప్యాకెట్ నీకు కొనుక్కొచ్చాను, 2 ప్యాకెట్ పాపని కొనుక్కొచ్చాను. సంచులోనే చూసుకోలేదు, సంచిలో పెట్టి మళ్ళీ చూసుకోవాలంటే కేం కూడా నీకోసం వెయిటింగ్ అక్క. నువ్వు వేస్తావేమో అని నీ అనుకున్నట్టు. చిప్స్ నీకోసం వెయిటింగ్ కేం గాడు. అయ్యయ్యో ఏడు వేస్తారేమో అనుకుని వెళ్తుంది అది. తిను తిను అది చెప్పాక నీకోసం వెయిటింగ్ అక్క అని. వాడు నోటికి అందాలి అవి. అవి ఏమి ఇలా అంటే చితుకుపోతున్నాయి. నువ్వేం చేస్తున్నావు బుజ్జే? ఇందాక ఏమి విసిరేసావు? అట్టికాయ తొక్క. ఇది మాట. ఆట ఆడుకున్నాం, పాట పాడుకున్నాం, డాన్స్ చేసాం. ఇంకేం కావాలా? మా చెల్లికి కోపం వస్తుందండి. నేనేం చెప్పి ఇప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుందే? నువ్వు ఏం చేసావు? మా ఇంటిగా వాళ్ళు ఏం చేస్తారు? పనులు చేసుకుంటారు. బేరానికి వెళ్తామా, బేరం చేసి ఏం చేయాలంటే సంగతి జరిగిందని చెప్పండి. ఇంటికాడ ఏం చేస్తారు? ఇలా ఫ్రెష్గా ఉంటే మీరు చెప్పాలి ఎలా ఉంది ఏంటి పని. అది స్పెషల్ అంటే ఏం బేరం అయిందా, బేరం కాలేదా, ఇలాంటి విషయాలు చెప్తారు. బేరం ఇంటికాడ వాళ్ళు ఏమంటే ఎవరు ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. ఏంటిది? బా ఎన్ని చేసిందో చూడండి ఆలు చిప్స్. కొన్ని వచ్చినాయి అమ్మా. ఇది పొద్దు నుంచి టటార్లు వేసేస్తుంది బాబు నా మీద. నేను షటర్లు వేసానా? ఎందుకక్క అంటావు? కాదక్క, గడ్డి అంట. గడ్డి ఏంటి అమ్మ ఎప్పుడైనా తినేటప్పుడు కూరగడ్డ చూసి లేకపోతే ఒటిగడ్డ లాగుందా అని చెప్పి ఒక మాట అని వదిలేసిద్ది అమ్మ. ఎట్లు రకాలు ఉన్నాయండి, పచ్చిగడ్డి గడ్డి గడ్లో గడ్లో రుచులు చెప్తుంది మా నాన్న సబ్స్పెషల్గా. ఏంటంటే నేను ఆవు నేను తింటానికి అదే అదే నువ్వు అదే అంటున్నా. పిల్లలకు కొనుకొచ్చిన బూందీ తీసుకుని తింటున్నా. మా అక్క చూడండి ఏదో నెవరు అవుతుందండి. నిన్న ఆవుని చేసింది. ఇదిగో మా పెద్ద ఆవు నెవరు అవుతుందండి. ఇదిగోండి చిన్న ఆవు తింటుంది. సరిపోయిందా? విశేషం వచ్చిందా బుజ్జమ్మ? వచ్చిందా? ఆహ్లాదంగా ఉంది కదా? ఆకలి ఉండదు, ఇంకా నిండిపోయి ఉండదు. వీళ్ళిద్దరికి ఫుడ్ కట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయండి, కిప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా టమాటాలు కూర. అవును కదా, నేను టమాటాలు మర్చిపోయినా. కేజీ 70 రూపాయలు.
పుచ్చున్న కాయలు 50 రూపాయలు అంట బాబోయ్. సగం సగం పోతే 50 రూపాయలు అంట. ఇక్కడ జోక్ చెప్పిన పుచ్చులు ఉన్నాయి ఏం జోకుతావు కాయలు మంచి జోకు అంటే చౌదుద్దులు ఉన్నాయి అమ్మ రాళ్ళ జోలుతోటి ఆ దుడ్డు తీసి కాటలు వేయాలంట టమాటాలు ఎట్లంట ఆమెకి. ఒక ఆంటీకి చెప్తున్నా సమాధానం ఇది. ఆంటీ చెప్తుంది నీ చౌదుద్దులు నాకు ఇవ్వు కాటలు అయ్యి నీ టమాటాలు నీకు కాటలు వేసి ఇస్తా నీకు అనుకుంది. డబ్బులు అవసరం లేదంట చౌదుద్దులు ఇవ్వాలంట. బంగారు బియ్యం బంగారు రాళ్ళ దుడ్లు ఇప్పుడు అంటే రాళ్ళ జోళ్ళు అంటారు. రేట్ అంత ఉంది అని చెప్తుందేమో. రాళ్ళ జోళ్ళు బంధువులేమనే అందుకే అలా మాట్లాడుకుంటారు. బంధువులేం కాదు అదే ఇప్పుడు టమాటాల రేటు బంగారం రేట్ లాగా పెరిగిపోయిందని చెప్తాను ఆమె అట్టా చెప్పి. అదే అర్థం. రేటా టమాటాలు 2 టమాటాలు అత్తకి ఏమైంది అంత రేట్ ఏముందని చెప్పండి. నీ సోదులు తీసి పెట్టామో నేను వేస్తాను అందంటే నీ బంగారం రేట్ అట్ట పెరిగిందో మాకు కూరగాయల బేరాలకి మాకు అట్టకే పెరిగింది. మా అక్క భలే చెప్పిందండి, నాకు అర్థం కాలేదు. మా అక్క ఇది మాట అంటే టమాటా రేటు బంగారుతో సమానం. జోక్ తీసుకొని సైలెంట్కి వెళ్ళిపోయింది. అంతేనా? పెడతావు నువ్వు టమాటాలు కానీ పెట్టింది కదా గొడవ. ఆమెకు అర్థమైంది. ఇప్పుడు నాగనక్కకి ఎలా అర్థమైందో ఆమెకు ఎలా అర్థమైంది. వెళ్ళిపోయినా బా సూపర్. అందుకే అమ్మ ఏం టమాటాలు తేయాలి అందుకే నాకు చౌదుద్దులు లేవు చూడు బుజ్జా మా చెల్లి అయితే అన్నం అయితే తినేస్తుందండి, మా అక్క అయితే తినట్లేదు. ఏ కారం పొడి గొడ్డు కారం అండి తిని చెప్పారు చెట్ట ఉందో తిని చెప్పు బుజ్జ. గొడ్డు కారమా ఎల్లిపాయ కారం గుడ్డు కారం మా చెల్లె నువ్వేం వేసుకో తింటావే. ఇగో అక్క వచ్చినది కొద్దిగా చిప్స్, రైస్, బిర్యానీ రైస్, అలాగే చికెన్ పీస్ ఒకటి ఉంది. గుర్తుంచుకోండి పొద్దున మా చెల్లి నన్ను ఏమందండి కొద్దిగంత బూందీ తీసుకొని తిన్నందుకు నువ్వు నవరత్నమేమే నాకు పెట్టుకోకుండా అని అడిగింది. ఇప్పుడు చూడండి మా చెల్లి నన్ను వదిలేసి మా చెల్లి అంటుంది. చూడండి తిని ఉంచుదాం అనుకున్నా నేను ఉత్తకొల్లిపోతాను తిని ఉంచుదాం అనుకున్నా అండి. మేము తిండిగాడ కొట్టుకోవట్లేదండి, క్యాజువల్కి ఎట్లా జోక్గా మాట్లాడుకుంటూ ఉంటాము. అన్నం అయితే అయిపోయిందండి, దించేస్తా. ఏ మగ్గిందులో చూసి దించే మాటలో పడి ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు. రెండో బ్యాచ్లో వచ్చేసారన్నమాట. చింతలే ఓయ్ ఇటు హాయ్ చెప్పు అందరికి, ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అమ్మని ఎక్కేద్దాం, హాయ్ చెప్పు. కాదు సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పు. అమ్మో వద్దులే సైలెంట్ దుర్గా. వీడు సైలెంట్, వీడు పని చూసుకుంటున్నాడండి. మా అక్క వాళ్ళు కూడా ఏం తీసుకొని ఉప్పేశారన్నమాట. ఇగో నువ్వైతే పచ్చిమిర్చి తీసుకొచ్చారు, అలాగే ఇవి బెండకాయలు మా అక్క ఆడ తీసుకొచ్చింది, మా ఈ అక్క కూడా తీసుకొచ్చింది. ఇవి ఉల్లిపాయలండి. ఇగో ఇవి వచ్చేసి కర్రీస్ పొట్లలాగా ఉన్నాయి కూరలో. ఇది పప్పులాగా ఉందండి, ఇది పప్పు. ఇది వచ్చేసి పచ్చడి. మా అక్క వాళ్ళు అంటే పొద్దున చూసారు కదా ఇంట్లో సరుకులు అని ఏం వండి ఉండరు అని చెప్పని కర్రీ తీసుకొచ్చారన్నమాట. మా అక్క అట్టుపండ్లు తీసుకొచ్చి, అక్క అట్టుపండ్లు అలిగిపోయినాయే. బస్సు ఇరిగిరిగి ఉందంటండి, అట్టుపండ్లు అలిగిపోయినాయి, అవి పడేయాల్సిందే. ఇవి వచ్చేసి దానిమ్మ పండు. ఓహో ఆగండి, 2 దానిమ్మ పండ్లు, ఇవి 2 దానిమ్మ పండ్లు, 2 ఆపిల్స్ అన్నమాట. ఇందులో ఒకటి కట్ చేస్తుందండి. మా పాప తినిపించడానికి కట్ చేసినట్టున్నారు, లేదా వాళ్ళు ఎక్కడ కట్ చేసుకున్నారో నాకు మాత్రం తేలేదు. ఎందుకంటే ఇవి మా పాపకి ఇస్తారు, నాకేం తేలేదు. ఇక్కడ చూడండి ఏవి లేవు నాకు తినేవి. అక్క ఇంకేం తీసుకొచ్చారా తినడానికి నాకేమైనా? మా వాళ్ళు సైలెంట్, పలకట్లేదు మాట, అంటే తేలేదని అర్థం. సరే అండి, ఇంతవరకు అయితే ఇంకా మా వాళ్ళు వచ్చేసారు కదా, ఇంతవరకు లాగ్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ పొద్దున టోటల్ వెళ్తారు, అప్పుడు చూపిస్తాను.